మరి ఇటు మోడీ గారు కానీ అటు ట్రంప్ గారు కానీ ఎవరైనా పట్టు విడిచిపెడతారా అంటే విడిచిపెట్టరు. ఆయన ఎంత మొండివాడో ఈయన అంత మొండివాడు. అయితే చాలామంది జ్యోతిష్యులు చెప్పినట్టుగా ఆయనదేమో వృశ్చిక లగ్నం మోడీ గారిది అని అంటున్నారు, కానీ నాకు అది సమంజసం కాదేమో అని అనిపించింది. ఆయనది తులా లగ్నమే అయి ఉంటుంది అనేటువంటి విషయం నాకు బోధపడుతోంది. ఆయనది ట్రంప్ గారిది సింహ లగ్నం అవుతోంది. కానీ ఎక్కువగా ఇక్కడ ప్లే చేస్తుంది ఎవరు అంటే కుజుడే. మరి ట్రంప్ గారి జాతకంలో కనుక తీసుకుంటే లగ్నంలో కుజుడు, ఇక్కడ మోడీ గారి జాతకంలో కనుక తీసుకుంటే కుజమహారదశ నడుస్తుంది. భారతదేశానికి కనుక తీసుకుంటే కుజమహారదశ నడుస్తుంది. మొత్తంగా ఓవరాల్గా తీసుకుంటే మైండ్ అంతా కూడా వీళ్ళిద్దరి మధ్యన హింసనే కనపడుతుంది, యుద్ధమే కనపడుతుంది. నీది గెలుపా నాది గెలుపా అనేటువంటి పోటీతత్వం కనపడుతోంది. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నలిగేదెవరు వెలిగేదెవరు గనక ఆలోచిస్తే అది చైనాయా లేకపోతే పాకిస్తానా మరి మరో దేశమా అంటే పాకిస్తానే బాగా నలిగిపోతుందని మనకి అర్థమవుతోంది. ఈ రకంగా సాగేటువంటి ఈ సంగ్రామం ఏదైతుందో 2032 దాకా సాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఎలాగుంటుంది అని అంటే ఆటోమేటిక్గా వైజ్ఞానిక పరంగా ఆర్థిక పరంగా భారతదేశం ప్రజ్వలిల్లుతుంది, నంబర్ 1 అనిపించుకుంటుంది. మరి ఆ తర్వాత రాహుమార్ దశలో 18 సంవత్సరాలు ఎలాగుంటుంది? బాగుండదు. చాలా రకాలుగా హింస అనేటువంటిది ఉండి తీరుతుంది. ఖచ్చితంగా రాహు ఊరికే వదిలిపెట్టడు. ఈ దేశాన్ని అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తాడు. అనేక రకాలుగా న్యూక్లియర్ మెడిసిన్, దాని తర్వాత అనేక రకాలుగా వైజ్ఞానిక పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అయినప్పటికీ కూడా రాక్షసుడే కదా. ఒకవైపు ఎన్నో వరాలు ఇచ్చి మరొక వైపు ఎన్నో దోషాలు కూడా క్రియేట్ చేస్తాడు. కాలసర్ప దోషంలోని రాహు భారతదేశాన్ని మామూలుగా వదిలిపెడతాడని నేను అనుకోను. ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్కారం.